నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ మార్పులు కలిసి బంగారం ధరలపై ఎలా ప్రభావం చూపుతాయో మరోసారి రుజువైంది. తాజా పరిణామాలతో భారత్లో బంగారం వెండి ధరలు తగ్గడం గమనార్హం. ఏప్రిల్ 2న భారత్లో బంగారం వెండి ధరలు 1% కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ప్రకటనే. ఇరాన్పై యుద్ధాన్ని రాబోయే కొన్ని వారాల్లో కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1530 తగ్గి 1,51,420 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం 1400 తగ్గి 1,38,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక 18 క్యారెట్ బంగారం కూడా 1,140 తగ్గి 1,13,570కు చేరింది. అటు వెండి కూడా ఈ రోజు కిలోపై 10,000 తగ్గి 2,55,000కి చేరింది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 2.14% తగ్గి 1,50,425 వద్ద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి సుమారు 5% పతనమైంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 4.97% తగ్గి 2,31,400 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు తగ్గాయి. ఒక ఔన్స్ గోల్డ్ ధర 4,664.26 వద్ద ట్రేడ్ అవుతుండగా ఒక ఔన్స్ వెండి ధర $71.76 వద్ద ట్రేడ్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.